ఈ ప్రధానంగా తీసుకెళ్లేది పక్షవాతం వైపే అంటారు. అంటే పక్షవాతం ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. బ్రెయిన్ రిలేటెడ్ మోస్ట్ కామన్ చూసేది వర్టిగో, పక్షవాతం లాంటిది మీరు చెప్పేది స్ట్రోక్ వల్ల వచ్చేది. కాకపోతే ఇది కాక కళ్ళు తిరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ కొన్ని కామన్ బేసిక్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం. లేడీస్లో ఇది ఎక్కువగా చూస్తామండి. సో లేడీస్లో ఏంటంటే మామూలుగా హీమోగ్లోబిన్ అనేది 12 to 14 grams వరకు ఉండాలి. కానీ ప్రెగ్నెన్సీస్లో కానీ లేకపోతే లేడీస్ ఎవరైతే సరిగ్గా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోరో చాలామందికి ఒక 7 ఉండడము, 5 to 7 మధ్యలో ఉండడము ఇలా కూడా చూస్తామన్నమాట. ఇలా ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఇలా కళ్ళు తిరగడం అనేది చాలా కామన్. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే కొద్దిగా దూరం నడవగానే ఆయాసం రావడము, కాళ్ళు చేతులు నీరసంగా అనిపించడము, కాళ్ళు ఉబ్బడము, కాళ్ళు వాపు రావడము ఇవన్నీ కూడా హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ అంటే అనీమియా అనే కండిషన్లో చూస్తామన్నమాట. ఇది కాక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఎండ వల్ల హీట్ స్ట్రోక్ రావడము, బీపీ బాగా తక్కువ అయిపోయినప్పుడు లేదా బీపీ బాగా ఎక్కువ అయిపోయినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. ఇది కాక వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు సడన్గా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయినా కళ్ళు తిరుగుతాయి. షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ అయిపోయినా తలనొప్పి వచ్చి తిప్పినట్టు అవుతుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా కళ్ళు తిరగడం అనేది చూస్తాం. బట్ ఇప్పుడు అంటే న్యూరో ఆటాలజిస్ట్ దగ్గరికి మీరు ఎప్పుడు రావాలి అంటే ఎప్పుడైతే మీ కళ్ళు తిరగడం చెవు వెనకాల ఉన్న బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుందో అప్పుడు మీరు మీ న్యూరో ఆటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ వర్టిగో మీకు చెవు వెనకాల ఉన్న బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లం వల్ల వస్తుంది. కానీ చాలామందికి ఇది తెలియక అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు, బ్రెయిన్ ఎంఆర్ఐ తీసుకుంటారు, ఈసీజీలు తీయించుకుంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, అన్ని టెస్ట్లు చేసుకుంటారు. కానీ అన్నీ నార్మల్ వస్తాయి కానీ ఈ కళ్ళు తిరగడం తగ్గదు. సో వీళ్ళకి అర్థం కాదు ఏంటి అన్నది. అండ్ యూజువలీ నా వరకు వచ్చేసరికి చాలామంది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఉంటారు అండ్ ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే మీకు అవేర్నెస్ లేక. సో ఎప్పుడైతే మీ కళ్ళు తిరగడం కనుక అన్నీ నార్మల్ ఉండి కూడా ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి, కొద్దిగా ఎస్పెషలీ మీరు మూమెంట్ చేంజ్ వల్ల అంటే మనం సడన్గా పైకి లో బీపీ అది వేరు. బట్ మన సడన్ మూమెంట్ వల్ల అంటే మీరు సడన్గా పైకి చూసినా, సడన్గా తల తిప్పినా, బెడ్లో సడన్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిరిగినప్పుడు మీకు తిప్పేసినట్టు అవ్వడము ఇవన్నీ కూడా బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో తీసుకునే ఫుడ్ వల్ల కూడా అంటే ఇప్పుడు కొంతమంది హాస్టల్లో ఉంటారు పిల్లలు. సో హాస్టల్ ఫుడ్ బాగాలేదని తినకుండా ఉంటారు. ఇంకొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ముందు ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే తినాలనిపించదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు. అంటే మెయిన్లీ ఫేస్ చేసేది వాళ్ళే అంటారా? సో ఏంటంటే వర్టిగో రిలేటెడ్ ప్రాబ్లం యాక్చువల్లీ ఫుడ్కి సంబంధం అనేది చాలా తక్కువ అండి. మీరు అనుకుంటున్నట్టు సరిగ్గా తినకపోతే వస్తుంది అనుకోవడం అపోహ. ఎందుకంటే బాగా తిన్న వాళ్ళలో కూడా వర్టిగో వస్తుంది. కాకపోతే ఫుడ్కి దీనికి సంబంధం అంటే ఒక్క విషయంలో ఉంటుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే మన పొట్ట నుంచి బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఉంటుంది. సో అంటే ఇది చాలామందికి తెలియకపోవచ్చు. బట్ మన తిండిని బట్టి మన మూడ్ కూడా డిపెండ్ అవుతుంది. సో ఇలా సేమ్ వే మీరు సరిగ్గా పోషకాహారం లేకుండా ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎవరైతే తీసుకుంటారో ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇలా గట్ బ్రెయిన్ యాక్సెస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమోషనల్ సెంటర్ అనేది మీకు డిప్రెస్ అవుతుంది. అంటే ఈ ఎమోషనల్ సెంటర్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల చాలామంది టీనేజర్స్ ఎస్పెషలీ ఈ డిప్రెషన్ అలాంటి వాటికి గురవుతారు. అండ్ మరి చూసినట్టుగా అయితే ఎమోషనల్ సెంటర్ నుంచి బ్యాలెన్స్ సిస్టమ్కి డైరెక్ట్గా వెస్టిబులర్ నర్వ్ అని నరం వెళ్తుందన్నమాట. సో ఎమోషనల్ డిప్రెషన్ వచ్చినప్పుడు వీళ్ళకి వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ నరం అనేది డైరెక్ట్గా మన బ్రెయిన్లో ఉన్న ఎమోషనల్ సెంటర్కి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి. సో ఇండైరెక్ట్గా అయినా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినడం లేదా ఇలా మైండ్ డిప్రెస్ అయ్యే ఫుడ్స్ ఏవైతే తింటామో అంటే ఎస్పెషలీ ఫ్రెష్ ఫ్రూట్స్ కాకుండా ఎక్కువ